అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. Indian Film Awards the Santosham Awards. అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం తాజాగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అయితే జూలై 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో గీతా గోవిందన్ 130 కోట్ల తర్వాత రెండోసారి 100 కోట్ల క్లబ్లో చేరిన హీరోగా విజయ్ రికార్డును అందుకున్నాడు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards the Santosham Awards. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయ నటిస్తున్న చిత్రాలు ఒకటి SK23. AR మురుగదాస్ డైరెక్షన్లో SKXARMగా వస్తున్న ఈ మూవీ మద్రాసి టైటిల్తో తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్తో పాటు టైటిల్ గ్లిమ్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం AR మురుగదాస్ టీమ్ ఓ మేకింగ్ వీడియోను షేర్ చేసింది. శివకార్తికేయన్ ఈ సినిమాలో నయా అవతార్ను చూపించేందుకు ఎలా కష్టపడ్డాడో ఈ వీడియో హింట్ ఇచ్చేస్తుంది. ఇక విద్యుత్ జంవాల్ మలయాళ నటుడు బిజు మీనన్తో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్గా ఉండబోతున్నాయని మేకింగ్ విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ మద్రాసి 25 రోజుల్లో మీ ముందుకు రాబోతుందంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా పాపులర్ మాలీవుడ్ యాక్టర్ అయ్యపురం కోశం ఫేమ్ బిజు మీనన్, బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జంవాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th JRC కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. Indian Film Awards the Santosham Awards. మాస్ మహారాజా కథానాయకుడు రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్గా కనిపించబోతున్నాడు. టీజర్లో నాకంటూ ఓ చరిత్ర ఉంది అంటూ మాస్ డైలాగ్తో అలరించాడు రవితేజ. ఇక ఈ సినిమాలో రైల్వే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మాస్ హీరో. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి and let's enjoy. Film Awards the Santosham Awards.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బాఘీ 4. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా కథా స్క్రీన్ ప్లేను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. బాఘీ ఫ్రాంచైజీలో రాబోతున్న 4వ చిత్రం ఇదే. ఇందులో సంజయ్ దత్ విలన్గా నటిస్తూ ఉండగా సోనం బజ్వా, హర్నాజ్ సంధు ముఖ్య పాత్రలో నటించారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాల అనంతరం వెంకటేష్ చాలా రోజుల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఆర్బీ అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించబోతుండగా జేఎంబీ శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని మధ్యాహ్నం 12:12 విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards the Santosham Award. నటి హన్సిక విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇన్స్టా స్టోరీలో పెట్టిన నోటు వైరల్గా మారింది. తాజాగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఆమె ఈ ఏడాది తనకెన్నో పాఠాలు నేర్పిందని అన్నారు. 2025 గురించి చెబుతూ ఈ సంవత్సరం నేను అడగకుండానే ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేస్తుంది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని నోట్ రాశారు. దీంతో ఆమెపై వస్తున్న రూమర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards the Santosham Award. బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు దగ్గుబాటి రానా. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ, రానా, పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు పంపింది. ఈ నోటీసులలో భాగంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈ విచారణలో భాగంగా తాజాగా రానా కూడా హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. South Indian Film Awards the Santosham Award.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదెల నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటారు. ఫ్యామిలీని చూసుకుంటూ అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఉపాసన. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు కూడా పొందుతూ ఉంటుంది. ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ హబ్కు ఆమెను కో చైర్మన్గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో చిరంజీవి రామ్ చరణ్ చాలా సంతోషించారు. ఉపాసన కొనిదెల ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితంతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. రీసెంట్గా బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ పెళ్లి తర్వాత మెగా కుటుంబం సంప్రదాయాలపై తనకు ఎలా అవగాహన పెరిగిందో వివరించారు. సాధారణంగా చాలా మందికి పెరుగు చివర్లో తినే అలవాటు ఉంటుంది. కానీ నేను పెళ్లి తర్వాత తొలిసారి లంచ్కి అందరితో కలిసి కూర్చొని తినేటప్పుడు మొదట పెరుగు వేసుకుని తినడం మొదలెట్టాను. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా నన్ను చూశారు. అలా ఎలా తినగలుగుతున్నావని కూడా అడిగారు అని అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది. మా మామయ్య పెరుగు చివర్లో తినాలని, ఆరోగ్యపరంగా కూడా అది మంచిదని చెప్పారు. అప్పటి నుంచి నేను కూడా అదే పాటిస్తున్నాను అని తెలిపారు ఉపాసన. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards, the Santosham Awards. తెలుగు ప్రేక్షకుల మధ్యలో బోల్డ్ నాయికగా గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి గాయత్రి గుప్తా. ఈ అమ్మడు సినిమాల కన్నా కూడా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా జీవితానికి సంబంధించి ఎక్కువగా కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తాజాగా సందీప్ రెడ్డి వంగ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. గాయత్రి మాట్లాడుతూ, నాకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి పాలయ్యాను. అప్పట్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయం కోరాను. 15 లక్షలు అవసరం కాగా కేవలం 2 లక్షలు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో నేను సందీప్ రెడ్డి వంగకి మెసేజ్ చేశాను. ఆయన ఫిదా టైంలో నా యాక్టింగ్ మెచ్చుకున్నారు. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అయ్యారు. అయితే ఆయనకి అనారోగ్య పరిస్థితిని వివరించాను. వెంటనే రిప్లై ఇస్తూ నా మెడికల్ రిపోర్ట్స్ పంపమన్నాడు. పంపించాక ఎంత అవసరమని అడిగాడు. నేను పంపిన చిన్న లిస్టు చూసి ఒక వారం రోజుల్లోనే 5.5 లక్షలు పంపించాడు. నన్ను కలవలేదు, ఏ విధంగా కూడా ఒత్తిడి చేయలేదు. కేవలం నా బాధను అర్థం చేసుకుని డబ్బు పంపించాడు. అప్పటి దయనీయ పరిస్థితిలో ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అని భావోద్వేగంగా తెలిపింది గాయత్రి. అనారోగ్యం సమయంలో చికిత్స కోసం బెంగళూరు వెళ్లిన గాయత్రి యోగా, బ్రీత్ వర్కౌట్స్, పంచకర్మల ద్వారా కోలుకున్నట్లు వెల్లడించారు. South Indian Film Awards, the Santosham Awards. సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరో 3 రోజుల్లో 2 పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కాగా మరొకటి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2. ఈ 2 సినిమాలు ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14th ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విడుదలకు ఇంకా 3 రోజులే ఉండటంతో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఒకవైపు కూలీ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనుండటం, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి అగ్రతారలు నటిస్తూ ఉండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడం, ఎన్టీఆర్ కూడా ఈ ఫ్రాంచైజీలో భాగం కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వీకెండ్ ఈ 2 చిత్రాలే కాకుండా ఓటీటీలో కూడా పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards, the Santosham Awards.
పనిచేస్తూనే తమ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని షూటింగ్స్ నిలిపివేయడం సరికాదని ఫిలిం ఫెడరేషన్కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వేతన పెంపును సినీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. మరోవైపు నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మంత్రితో భేటీ అయ్యారు. టాలీవుడ్లో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు. దిల్ రాజుతో పాటు నిర్మాతలు సుప్రియ, జమినీ, కిరణ్, దామోదర్ ప్రసాద్ ఉన్నారు. పట్టువిడుపులతో ఉండాలని నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards, the Santosham Award. దసరాతో హిట్ కాంబినేషన్గా నిలిచారు హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ ఓటీటీ అవార్డ్స్ ఆల్సో ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి అండ్ లెట్స్ ఎంజాయ్. South Indian Film Awards, the Santosham Award. భీమవరంలో జరిగిన ఈవెంట్కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానని నిధి అగర్వాల్ వివరణ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ బోర్డున్న వాహనంలో ఆమె కనిపించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే అధికారులు, నాయకులకు మాత్రమే ఆ వాహనాలను వాడుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ఎవరూ తమ సొంత పనుల కోసం వాటిని వాడుకోవడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్న వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిధి అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల భీమవరంలో స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా జరిగిన పరిణామాలపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు నా దృష్టికొచ్చాయి. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం రవాణా సదుపాయం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. దానిని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు నా దృష్టికొచ్చాయి. అవన్నీ నిరాధారమైనవి. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులు ఎవరూ నా కోసం ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. నా ప్రియమైన అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ సహకారం అందిస్తున్న నా అభిమానులకు కృతజ్ఞతలని ఎక్స్లో నిధి అగర్వాల్ పేర్కొంది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards, the Santosham Award. టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై పలువురు అగ్ర నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నిర్మాతలతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు. ఆ మేరకు కలిశారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలు వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం. ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకొస్తే ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. Santosham
Film Awards the Santosham Awards. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన సినిమా సుందరకాండ. శ్రీదేవి, విజయ్ కుమార్, వృత్తి వాఘని హీరోయిన్లు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. హీరో పెళ్లి కష్టాలు ప్రధానంగా తీర్చిదిద్దిన ట్రైలర్ నవ్వులు పూయిస్తుంది. హీరో పరిస్థితిని వివరించే ర్యాప్ సాంగ్ అలరించేలా ఉంది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee, and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward. Seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen. And may the new achievers achieve what they want. South Indian Film Awards the Santosham Awards. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. కియారా అద్వానీ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్పీచ్ అభిమానులను అలరించింది. అంతేకాదు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రియేట్ చేసిన మ్యాషప్ వీడియో వేడుకకు వచ్చిన అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగాను అలరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోను మీరు చూసేయండి. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards the Santosham Awards. ఇటీవల పని గంటల కారణంగా ఓ బిగ్ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొనే వైదొలిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో పెద్ద సినిమాను వదులుకున్నట్లు సమాచారం. తాను నటించినప్పటికీ ఈ సినిమాలో దీపిక భాగం కావడం విశేషం. అమెరికన్ కామెడీ డ్రామా ది ఇంటర్ను హిందీలో రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని రీమేక్ హక్కులను దీపిక తన సొంత నిర్మాణ సంస్థ కా ప్రొడక్షన్స్ పై 2020లోనే సొంతం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కోవిడ్ రావడంతో ఇది పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్ ను ప్రకటించినప్పుడు ఇందులో రిషి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్నట్టు వెల్లడించారు. అయితే ఆయన 2020లో మరణించడంతో ఆ స్థానంలో అమితాబ్ నటించనున్నట్లు తెలిపారు. ఇందులో దీపిక కీలక పాత్రలో నటించనున్నట్లు టీం అప్పట్లో ప్రకటించింది. తాజాగా ఆమె ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో దీపిక నటించినప్పటికీ తన బ్యానర్ పైనే నిర్మించనున్నట్లు సమాచారం. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. South Indian Film Awards the Santosham Awards. పెద్ద నిర్మాతలతో పోలిస్తే చిన్న నిర్మాతల కష్టాలు వేరని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పేర్కొన్నారు. ఓ ప్రాతిపదికన కాకుండా అందరికీ వేతనం పెంచడంపై అభిప్రాయం వ్యక్తం చేశారు. సినీ కార్మికులకు 30% వేతనం పెంపు డిమాండ్పై టాలీవుడ్లో కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు చిన్న నిర్మాతలు మీడియా సమావేశంలో పాల్గొని తమ కష్టాలు వివరించారు. వంశీ నందిపాటి, బెన్నీ, అనురాగ్, చైతన్య, రాజేష్ దండా, మధుర, శ్రీధర్, శరత్ చంద్ర, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్లో నిర్మాతలు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నిర్మాత ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో, అంటే అందరూ కూడా రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. సో అందుకనే
నిర్మాతలు అంటే నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల ఏంటో అందరూ కూడా మీరు 100 కోట్ల సినిమాలు తీస్తారు కదరా, టికెట్ రేట్ ఎంత పెడతారు కదరా, ఇలాంటి ఇదే అవుతున్నాయి. కానీ మేము ఎవరో 100 కోట్ల సినిమాలు తీయట్లేదండి, అలాగే టికెట్ రేట్లు కూడా హైకులు పెట్టుకోవట్లేదండి. బట్ మేము వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, వీఆర్ హార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అంటే ఇయర్లీ 250 ఫిలిమ్స్ వస్తే 200 ఫిలిమ్స్ స్మాల్ టు మిడ్ ఫిలిమ్స్ అండి. అవే ఇండస్ట్రీకి బ్రీతింగ్. సో నేను చూస్తున్నానండి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో విపత్కర పరిస్థితి ఉంది. అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఇందులో మేమెవరో పెద్ద కాదు, చిన్న కాదు, వేరే గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్. అందుకని మీడియా అందరినీ ఇక్కడికి వచ్చిన, ఎందుకంటే ఒక రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఒక బుల్లెట్ని ఎదుర్కొని కవరేజ్ చేసింది ఒక మీడియా మాత్రమే. సో ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితిని, ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఇప్పుడున్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ సమావేశానికి హాజరైన ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ అదర్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వాగతాన్ని వెల్లడిస్తారు. ఆ తర్వాత మీతో Q&Aలో కూడా పాల్పంచుకుంటారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు. ఒక 2-3 మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక సుఖ పాయింట్ మీద నివసిస్తున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నారు. సో అందుకే ఈ ఇండస్ట్రీలో ఈ సమస్యలన్నీ ఇదే వరకు ఈ మాలే కంటిన్యూ చేయాలని ఈ రోజు నుంచి నిన్నటి నుంచి యాక్చువల్గా నేను మాల వేసుకున్నానండి. సో ఇండస్ట్రీలో సమస్యలు అన్నీ ఇదైన రోజు నేను మాల తీస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు అది మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా, లవ్ యూ. 30% ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బంది కాని పరిస్థితి. ప్లస్ ఇంకో పాయింట్, ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేరా అని గుండె మీద చేసుకొని చెప్పమంటే ఎవరూ హ్యాపీగా లేవు. ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత 50 లక్షలు ఆపేస్తున్నాడు. ఓటీటీ రిలీజ్ తర్వాత 50%, 1 month అని అగ్రిమెంట్ ఉంటుంది, 4 నెలల తర్వాత ఇస్తున్నాడు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. కానీ మేము వెయిట్ చేయం, ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకొకటి, నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్గా కార్డు ఉన్న వాళ్ళు 50 మంది లేరు. మిగతా వాళ్ళు ఎవరు? మరి యూనియన్ ఏం చేస్తుంది? ఏమీ చేయట్లా, కామ్గా ఉంటున్నారు. ఇది కూడా ఒక రకమైన మోసమే. నాన్ మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు, మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది అందరూ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జరిగింది తప్పులే, ఇవి మోసం అని నేను అంటలేదు. ఇవన్నీ బయట పెట్టాలి. అండ్ ఈ షూటింగ్లు ఆపడం వల్ల, నాది ఒక సినిమా రిలీజ్ ఉంది దీపావళికి, షూటింగ్ ఆపి కూర్చున్నాం. ఇది కరెక్ట్ కాదు. వయా మీడియాగా అంతా మాట్లాడుకొని అందరూ ఒక దాని మీదకి వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. పెద్ద సినిమాలు ఇప్పుడు ఎస్కెన్ గారు చెప్పినట్టు సంవత్సరానికి 50 ఉంటాం, 50 కూడా ఉండవు. దానికి మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్, సినిమా బిజినెస్ అనేది. ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి, అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు. కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి. ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. ఆ రోజు నేను చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్ మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి. కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్ మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి. ఆ 10 మందికి, ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి. మేకప్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు. కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ను, వాళ్ళ అసిస్టెంటు, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి.
సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5 ఒక 10 మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో ఒక చిన్న ప్లేస్లో నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువును నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. ఒక మిలియనియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షలు పట్టొచ్చు, 50 లక్షలు పట్టొచ్చు. ఒక చిన్న వ్యాపారస్తుడికి 10,000లో అయిపోవచ్చు. రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? సరే, ఓకే, చాలా లేబర్ రూల్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ లేబర్ రూల్స్ ఇంకా తెలీదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ యూఎస్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ లేబర్ రూల్స్ తెలుసు. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతనం నిర్ణయించినప్పుడు ఆ టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం. హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎంతమంది స్టార్స్ చిరంజీవి గారిని రీప్లేస్ చేశారండి? అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమాలు చిన్న సినిమాలు తీసి ఇట్లా ఈ సినిమా ఏం చేయాలి, మాకు ఏదైనా హెల్ప్ చేయండి, మాకు ఏదైనా రిలీజ్ చేయండి అని కూడా మా దగ్గర తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సినిమా చాలా బాగుంటుంది, కానీ అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్కి మనకి మార్కెట్కి అసలు ఎక్కడ పొంతన ఉండట్లేదు. సో వాళ్ళు ఒక 3 కోట్లలో అవ్వాల్సిన సినిమాని 6 కోట్లు అయిందని తీసుకొచ్చి మా చేతుల్లో పెడితే డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ పరంగాను అది వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్స్లోనూ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడికి ఇండస్ట్రీకి నేను వచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయింది. 2008లో వచ్చాను. సో నా జర్నీ ఇక్కడ నేను చాలా ప్యాషనేట్గా వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఫస్ట్ ఈపీగా స్టార్ట్ అయ్యాను, దాని తర్వాత కో ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. సో డబ్బులు ఎక్కువ ఉండో లేదంటే సరదా తీర్చుకుందామనో నేను ఇండస్ట్రీకి రాలేదు. నేను ఇది కెరియర్గా చూస్ చేసుకొని ఇది నా ప్యాషను అని నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఇయర్స్లో ఇప్పుడు నేను చూస్తున్న ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అసలు డబ్బులు లేవు ఇక్కడ ఏ సినిమాలు డబ్బులు చేయట్లేదు, కానీ ప్రతి సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది, అంటే అది కంట్రోల్లో లేకుండా అయిపోయింది. అది ఎందుకు అంటే జస్ట్ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు, ఇక్కడ మనకి షూటింగ్కి ఎంతమంది కావాలి, షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్, ఇంతమందిని పెట్టుకోవాలి, మీరు 7గురినో 9 మందినో పిలిస్తేనే మేము వస్తాం, లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ. అంటే ఇలా చేస్తూ వెళ్తే మేము సినిమా క్వాలిటీ మీద పెట్టాల్సిన డబ్బులు, క్వాలిటీ అంటే చాలా ఉన్నాయి. సెట్స్ వేయాలి, సీజీలు చేయాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని రావాలి. అంటే మనకి ఏవైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ ఖర్చుకంతా వేస్టేజ్ ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే నాకు ఐఎమ్ షేరింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు దగ్గర డబ్బులు లేవు. ఐ కెనాట్ పే ద యూనియన్. ఐ మేడ్ ద ఫిల్మ్ ఇన్ 1.5 CR అని నన్ను ఎవరు వచ్చి క్వశ్చన్ చేయలేదు. సరే, సెకండ్ సినిమా నన్ను క్వశ్చన్ చేశారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, లెట్ మీ జస్ట్ బీ ఫ్రాంక్. పేక్మేట్లు అనే సినిమా, సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కలిపి చేశాను. నాకు అది 2.5 crore అంత అయింది. నాకు నష్టపోతే నాకు ఎవరు వచ్చాయని చేయలేదే. ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను, 8 crore అయింది నాకు. అంటే నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను ఆ 8 crores బిజినెస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. మీకు బిజినెస్ అవుతుందని తెలుసు, అసలు ఎవరికైనా బిజినెస్లు అవ్వట్లేదు చిన్న సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే శాటిలైట్కో వెళ్తే స్టార్ క్యాస్ట్ అడుగుతున్నారు. వాళ్ళెవరి కంటెంట్లో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదే, వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి ఎప్పటి నుంచో, పోస్ట్ కోవిడ్ నుంచి. ఇప్పుడు మేము ఇలా సినిమా ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయాలి? నేను సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ.
सन्तोषं भवात् సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.